హలో అండి, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నేను నీలిమ. ఈరోజు పచ్చి బొప్పాయితో కూర ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మొత్తం మీద ఒక అరగంట టైం పడుతుంది. చపాతీలోకి, అన్నంలోకి, రెండిట్లోకి బాగుంటుంది. ఇప్పుడు ప్రొసీజర్ ఎలాగో చూద్దాం. దీనికోసం ఒక పచ్చి బొప్పాయి తీసుకున్నాను. ఇది 1/2 kg వెయిట్ ఉంది. కడిగి శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాను. తర్వాత పైన ఉన్న తొడిమ పార్ట్ కట్ చేసేస్తున్నాను. ఇలాగా పచ్చిగా ఉన్న తీసుకుంటే బాగుంటుంది. లోపల ఇంకా తెల్లగా పచ్చిగానే ఉంది. తర్వాత తొక్క తీసుకుని 1/2కి కట్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు లోపల ఉన్న గింజలు తెల్ల తెల్లగా ఉన్నాయి, ఇంకా బాగా లేతకాయి. ఇవన్నీ తొలిచేసి తీసేస్తాను గింజలంతా. ఇలాగా రెడీ చేసి పెట్టుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొక్క పార్ట్ ఒకటే కాస్త గట్టిగా ఉంటుందండి తీయడానికి, మిగతాదంతా తేలిగ్గానే కట్ అయిపోతుంది. ఇలాగా కాయ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు రెడీ చేసి పెట్టుకొని, కొంచెం మనకి ఎంత కారం కావాలనేది చూసుకొని అంతకి పచ్చిమిరపకాయలు, ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను. మొదట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె, తర్వాత దానికి కావాల్సినవి 1 స్పూను ఆవాలు, 2 స్పూన్ల మినపప్పు, సగం స్పూను జీలకర్ర, 1 స్పూను శనగపప్పు, పచ్చిశనగపప్పు, 1/2 స్పూను పసుపు, కొద్దిగా ఇంగువ. ఇవన్నీ కొంచెం చిట్పట్లాడాలి, ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఇవి కూడా వేయించుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న బొప్పాయి ముక్కల్ని దీంట్లో వేసుకుందాము. ముక్కలకి మొత్తానికి ఎంత ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు, సగం స్పూన్ నుంచి 1/2 స్పూన్ దాకా పట్టింది. ఉప్పు అంతా ఒకసారి ముక్కల్లో కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో నుంచి మీడియం ఫ్లేమ్ ఒక 4-5 నిమిషాలు పెట్టుకొని మగ్గించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత తీసుకుని ఒక్కసారి కలుపుకుందాము. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగంటిపోకుండా ఉంటుంది. ఇంకా ముక్కలు గట్టిగానే ఉన్నాయి. కొంచెం టైం పడుతుంది, బొప్పాయి గట్టిగా ఉంటుంది. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని నేను ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. అది దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో అలా పప్పులాగా తగులుతూ ఉంటే బాగుంటుంది. పచ్చిశనగపప్పు వేసుకోవాలి అని ఏం లేదు, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఉత్త బొప్పాయితో కూడా కూర చేసుకోవచ్చు. వేసుకుని ఈ పప్పుని కొద్దిగా ఒక 2-3 స్పూన్ల ఆ నానబెట్టిన నీరే వేసేస్తున్నాను దీంట్లో. ఒకటేసారి ఎక్కువ నీరు పోసుకోకుండా కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ ఉంటే పేస్ట్ లాగా అయిపోకుండా కూర ముక్కలాగా నిలుస్తుంది. ఇప్పుడు పప్పు అంతా కూర ముక్కల్లో బాగా కలిసేట్టు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒక 3-4 నిమిషాల తర్వాత, 4-5 నిమిషాల తర్వాత అలాగా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ముక్క ఉడికిందా లేదా చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఉడకలేదు, నీరు ఆవిరైపోతుంది, ముక్క పీల్చేసుకుంటోంది, అందుకని ఇంకొక 100 ml అంతా నీరు పోసుకున్నాను. ఫస్ట్ పోసిన నీరు 2-3 స్పూన్లే కాబట్టి ఇప్పుడు ఒక 100 ml అంతా నీళ్లు పోసాను. ఒక 5 నిమిషాల తర్వాత చెక్ చేసుకుందాము. సగం సగం మగ్గింది, ఇంకొంచెం అవ్వాలి, నీరు సరిపోవట్లేదు, ఇంకొద్దిగా నీరు పోసుకున్నాను. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని నీరు పోసుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 3-4 నిమిషాల తర్వాత చూడండి ముక్క ఉడికిందా లేదా చూద్దాం. ఇలాగా కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ ఉంటే చూసారు కదండి, ముక్క ఇలాగా పొడి పొడిగా ముద్ద అయిపోకుండా బాగా వచ్చింది. చక్కగా మెత్తగా ఉడికినాయి ముక్కలు. ఇంకా నీరు పోయిన అవసరం లేదు. మూత తీసి పక్కన పెట్టేసుకుని ఇలాగా కొద్దిగా ఏమన్నా చెమ్మ లాంటిది ఉంటే అది కాస్త ఒక్క నిమిషం మూత తీసుకుని వదిలేస్తే అలాగా కాస్త ఆవిరవుతుంది. తర్వాత మనకి ఎంత కారం కావాలో అంత, మొదట్లో పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొద్దిగా ఎండు కారం వేసుకొని
కలుపుకుంటే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఏమీ మసాలాలు అవి ఎక్కువ లేకుండా త్వరగా రెడీ అయిపోయే కూర ఇది. ఒంటికి కూడా ఎంతో మంచిది. ఏ కాలంలో అన్నా చేసుకోవచ్చు ఇది. ఒకసారి తప్పకుండా చేసి చూడండి. అన్ని కూరగాయల్లో ఇది కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇక మీదట.